Hello friends, welcome back my channel. Friends, engagement of apprentice 2024-25కి అయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అయితే మనకి పోస్టులు అయితే వచ్చాయి. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కొంచెం అనారోగ్యం కారణంగా నేను వీడియోస్ ఈ మధ్య కాలంలో వేయలేకపోయాను. సో మళ్ళీ నేను ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాను. హెల్త్ ఓకే ఇప్పుడు. సో అందుకనే ఒక 1 వీక్ అనేది గ్యాప్ రావడం జరిగింది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మీరు చూస్తే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇందులో అయితే మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ 2024-25 అయితే వచ్చాయి. సో ఈ నోటిఫికేషన్ మనం ఓపెన్ చేస్తే మనకి ఆ నోటిఫికేషన్ ఇలా ఉంటుంది. సో ఇది ఎవరి కోసం ఈ అప్రెంటిస్షిప్ అనేది మనం చూద్దాం. ఇక్కడ ఇచ్చారు ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఫర్ ద ఇయర్ 2024-25కి. సో ఇవి ఎనీ గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు, కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అయితే దీని బిఫోర్ ఇక్కడ మీరు చూస్తే తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఇవి. సో తెలుగు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 105 పోస్టులు అయితే ఉన్నాయి. సో తమిళనాడులో 35, పుదుచ్చేరిలో 5, కర్ణాటకలో 30, కేరళలో 25, ఆంధ్రప్రదేశ్లో 5, తెలంగాణలో 5 అయితే ఉన్నాయి. మంత్లీ స్టైఫండ్ 9,000 రూపాయలు అయితే ఇస్తారు. ది ట్రైనింగ్ వచ్చేసి 1 year అయితే ఉంటుంది. ఇక రిక్వైర్స్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, అంటే క్యాండిడేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ గ్రాడ్యుయేట్ అని అడుగుతున్నారు. ఓకే, కానీ ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై AICTE UGC. The candidate should have appeared for the examination, passed and received the degree certificate in any of the year from 2021 to 24. సో ఈ మధ్యకాలంలో 2021-24 మధ్యకాలంలో పాస్ అయ్యి సర్టిఫికెట్ కూడా రిసీవ్ చేసుకుని ఉండాలి అని అంటున్నారు. సో ద క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్గోన్ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అండర్ అప్రెంటిస్షిప్, వాళ్ళైతే అంటే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ లో ఉండి ట్రైనింగ్ ఉన్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకునే అవసరం అయితే లేదు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 years అయితే ఇచ్చారు, మాక్సిమం 28 years అయితే ఇచ్చారు. ఇక గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 year ఇస్తారు. సో 1 year అయితే ఇస్తారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని ఇచ్చారు ఇక్కడ. ప్లీజ్ నోట్ దట్ ద బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సదరన్ రీజియన్ is entrusted with the task of short listing the candidate from online application data. సో ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాలి. దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసి మనకి రిజల్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ కూడా ఉంటుంది, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. అంటే మనకు వచ్చిన మార్కులు మన పాస్ అయిన మార్క్స్ ఏవైతే వచ్చాయో డిగ్రీలో, దాన్ని బట్టి మన ప్రొసీజర్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్. మనకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. అది మనకి ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తారు, ఇంటిమేట్ చేస్తానని ఉంది ఇక్కడ మనకి. ఎవరైతే షార్ట్ లిస్ట్ లో వస్తారో వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కోసం అయితే మనం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో ఈ కోర్సులో అయితే కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ merely calling for certificate verification does not entail any confirmation or guarantee of selection as apprentice trainees. The final engagement list will be prepared after verifying all the details. సో కంప్లీట్ డీటెయిల్స్ అయిన తర్వాతే ఫైనల్ లిస్ట్ అయితే ఇస్తారు. ఇది హెర్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైనా డిగ్రీ చేసి మీరు చేయాలి అని అనుకుంటున్నారు అప్రెంటిస్షిప్, ఇమీడియట్లీ అయితే అప్లై చేసుకోండి. ఇక ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చారు.
రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అప్లికేషన్ ఎలా చేయాలి. సో మనకి ఈ వెబ్సైట్ ఉంది nats.education.government.in అని. ఈ సైట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సైట్లో ఇక్కడ ఏమీ రిజిస్ట్రేషన్ అనేది లేదు ఇక్కడ. సో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం డీటెయిల్స్ అక్కడ ఇచ్చేస్తే ఆ డీటెయిల్ని బట్టి మనకి లాగిన్ అవ్వచ్చు. ఆ డీటెయిల్ని బట్టి మీకు ఈమెయిల్ అయితే వస్తుంది. ఎలాగో చూద్దాం. అది ఫస్ట్ అయితే మనం ఈ వెబ్సైట్కి వెళ్దాం. నాట్స్ సో చూడండి, ఇక్కడ వచ్చింది రిజిస్ట్రేషన్ అని. దీన్ని స్టూడెంట్ లాగిన్ చేస్తే ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్, స్టూడెంట్ లాగిన్. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మీరు ఎవరైతే ఈ వెబ్ పోర్టల్లో చేసుకొని ఉంటారో వాళ్ళైతే డైరెక్ట్ స్టూడెంట్ మీరు ఆల్రెడీ చేసుకొని ఉంటే రిజిస్ట్రేషన్ డైరెక్ట్ మీరు లాగిన్ అయిపోవచ్చు. ఇక్కడే మీ ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి దాంతో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిపోయి తర్వాత ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెష్ స్టూడెంట్ అయితే ఏం చేయాలి, ఫస్ట్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్. సో చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చే చూడ ఆల్ లాగిన్ అయిన వాళ్ళు పార్ట్ బి చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ అండర్ అప్లై అగ్నెస్ట్ అడ్వర్టైజ్డ్ వేకెన్సీస్ చర్చ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఇక్కడ మీరు ఆల్రెడీ స్టూడెంట్ లాగిన్ అయితే ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అవుతారు కదా. ఇక్కడ మీరు డైరెక్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఈ యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేస్తే, అంటే సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇది దొరుకుతుంది. దొరికిన తర్వాత క్లిక్ అప్లై, మీరు అప్లై చేసేసుకో, దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసేసుకుంటారు. ఇది ప్రొసీజరు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే లాగిన్ అవ్వాలి. సో ఇది నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వచ్చేసి మనకి ఇది స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత అప్లై అగ్నెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ చర్చ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. తర్వాత క్లిక్ అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ప్రొసీజరు. సో చాలా ఈజీ. అయితే ఫస్ట్ మీరు ఫ్రెష్ అనుకోండి, స్టూడెంట్ రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ స్టూడెంట్ రిజిస్టర్ అంటే జస్ట్ ఇవన్నీ డూ యూ హ్యావ్ అబౌవ్ డేటా ఎన్రోల్ అంటే ఎస్ అని తీసేసుకొని, ఇక్కడ జస్ట్ ఏమి లేదు, సింపుల్గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే ఎక్కువగా ఫిల్ చేసేది ఏమి ఉండదు. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వస్తుంది. ఈ క్యాప్చా ఉంది కదా, ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇదే, స్టూడెంట్ లాగిన్ అయిపోతాం. లాగిన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ సెర్చ్ చేస్తాం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అని. సో నెక్స్ట్ అప్లై చేస్తాం. ఇదే ప్రొసీజరు. సో చాలా ఈజీ ఉంటుంది. ఎవరైతే మీరు అప్లై చేసుకోవాలి, దీనికి వెళ్ళాలనుకుంటున్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.